నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. అధికారం లేకపోయేసరికి వైసీపీ నేతలు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని ఎవ్వరూ సహించరని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎండి ఫరూక్ మండిపడ్డారు. 54వ డివిజన్లోని సంజీవయ్య నగర్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి ఫరూక్తో కలిసి ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాల గురించి వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం చూపుతున్నామని వెల్లడించారు. గత పాలకులు అభివృద్దిని గాలికి వదిలేశారని దుయ్యబట్టారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జిల, రాజా మాస్టర్, గౌస్, మద్దిరాల మేని, చిట్టిబాబు, గొల్లా ప్రభాకర్, మహంకాళి నరసింహారావు, ఇతర కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రజల దగ్గరపై వివరంగా వివరించి ఈ విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నెల రోజులు ప్రజలు తిరగండి, ప్రజా సమస్యల గురించి తెలుసుకోవడానికి మీకు అవకాశం కలుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు తెలియజేసిన తర్వాత లోకేష్ బాబు గారు చెప్పిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సూపర్ 6 గురించి ప్రజల వద్దకు పాలన, ఈరోజు ప్రజల వద్దకు వచ్చినాం, పాలన గురించి మేము ప్రజలు తెలుసుకుంటా ఉన్నాం, ప్రజా అభిప్రాయాలు తెలుసుకుంటున్నాం. మీరు అడిగారు సమస్యలు ఏమంటే ఇండ్ల సమస్యలు ఉన్నాయి, పేదవారికి ఇల్లు ఇవ్వాలా, ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు ఏమంటున్నారు, చిన్న ఇల్లు అయితే కరిపోదు, కనీసం అర్బన్ ఏరియాలో ఎక్కడున్న ప్రభుత్వ స్థలాలు ఉంటే 2 సెంట్ల భూమి ఇవ్వాలా. సొంత సెంట్లు అయితే సరిపోదు, 2 సెంట్ల భూమి అంటే సామాన్యం కాదు. 2 సెంట్లు అంటే పెద్దలు మంత్రివర్యులు మైనార్టీ శాఖ మంత్రులు ఫారూక్ గారు ఈరోజు రావడం జరిగింది. ముఖ్యంగా ఈ సంవత్సర కాలం పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తిగా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ఈ సంవత్సరంలో ముఖ్యంగా సూపర్ 6 పథకాలు ఏవైతే పెన్షన్ల దగ్గర నుండి, అన్నా క్యాంటీన్ల దగ్గర నుండి, అలాగే తల్లికి వందనం పేరుతో 65 లక్షల మందికి ప్రతి ఇంట్లో కూడా చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాకు జమ చేసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా గత ప్రభుత్వంలో కూడా తట్టమట్టి వెళ్ళినటువంటి పరిస్థితులుంటే ఈరోజు గుంటూరు నగరంలో ముఖ్యంగా నలుమూలల కూడా అభివృద్ధి కార్యక్రమాలతో పాటు 37వ డివిజన్లో 2,20,00,000తో నిర్మించే సీసీ డ్రైన్లు, బీటీ రోడ్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి, మేయర్ కోవిల్ముడి రవీంద్ర శంకుస్థాపన చేశారు. 37వ డివిజన్లో 2,20,00,000 వ్యయంతో పలు అభివృద్ది పనులకు మేయర్ కోవిల్ముడి రవీంద్రతో కలిసి శంకుస్థాపన చేశామని ఎమ్మెల్యే గల్లామాధవి తెలిపారు. గత పాలకులు కొన్ని చోట్ల రోడ్లు వేసి సీసీ డ్రైన్లు ఏర్పాటు చేయలేదని మండిపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. అందుకే పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బాబు, కస్కుతి హనుమంతరావు, పేరయ్య తదితరులు పాల్గొన్నారు. రోజు కొరిటిపాడు మెయిన్ రోడ్లో ఎల్వీఆర్ క్లబ్ ఆపోజిట్లో ఉన్న చంద్రమౌళి నగర్ 0 లైన్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టడం జరిగిందండి. అదేవిధంగా ఈరోజు ఇదే డివిజన్లో 37వ డివిజన్లో రామన్నపేట ఏరియాలో కూడా దాదాపుగా అటు రామన్నపేట ఏరియా, ఇటు చంద్రమౌళి నగర్ మొత్తంగా 2,21,00,000 రూపాయలకి శంకుస్థాపనలు చేసుకోవడం జరుగుతుంది. సీసీ డ్రైన్స్, అదేవిధంగా కల్వర్ట్స్ వేసుకోవడం జరిగింది. మరి రీసెంట్గానే దానికి రోడ్లు వేసుకున్న క్రమంలో డ్రైన్స్ లేకుండానే అదివరకు వర్క్స్ చేపట్టిన పరిస్థితి మనం కొన్ని ప్లేసుల్లో చూసిన పరిస్థితి ఉంది. అయితే రోడ్లు ఉన్నప్పటికీ డ్రైన్స్ లేని పరిస్థితిని గమనించి ఈరోజు ఈ డివిజన్లో వర్క్స్ పెట్టినప్పుడు కంప్లీట్ డ్రైన్స్కి అండ్ ఈ కల్వర్ట్స్కి దాదాపుగా 2,21,00,000 రూపాయలకి వర్క్ శాంక్షన్ అవ్వడం జరిగింది. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు కొల్లూరు మండలం పెసర్లంక గ్రామంలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. కొల్లూరు మండలం పెసర్లంక గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఏడాది కాలంలో గ్రామంలో చేసిన అభివృద్దిని ప్రజలకు వివరించి పాంప్లెట్ రూపంలో అందజేశారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలను నోట్ చేసుకుని ఆ సమస్యలను త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని గ్రామాన ఇంటింటికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత పార్టీ కార్యకర్తలు, నాయకులపైన ఉందని తెలిపారు. కార్యక్రమంలో కొల్లూరు మండలం తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నగరంలో త్రాగునీటి ఎద్దడి నెలకొంది. శివారు ప్రాంతాలు, విలీన గ్రామాల్లో ఈ సమస్య అధికంగా ఉంది.
గుంటూరు నగరంలో 3 రోజులుగా త్రాగునీరు అందక ప్రజలు అల్లాడుతున్నారు. వాటర్ వర్క్స్ లో పనిచేసే కార్మికులు సమ్మెకు దిగడంతో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. విద్యుత్ సరఫరాలో కూడా అంతరాయం తోడవడంతో తాగునీటి సమస్య మరింత జటిలంగా మారింది. ఉండవల్లి ప్రధాన పంపిణీ కేంద్రం నుంచి మంగళగిరి పంపింగ్ కేంద్రం వరకు, అక్కడి నుంచి తక్కిళ్లపాడు హెడ్ వాటర్ వర్క్ వరకు తాగునీరు సరఫరా కావడం లేదు. షోకాజ్ నోటీసులు ఇచ్చినప్పటికీ తమ డిమాండ్ల సాధనకు తక్కిలపాడు హెడ్ వాటర్ వర్క్స్ ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క భారీగా విద్యుత్ కోతలు విధించడంతో తక్కిలపాడు హెడ్ వాటర్ వర్క్ నుంచి నెహ్రూనగర్ హెచ్ఎల్ఆర్ రిజర్వాయర్ కు ఒక్క చుక్క నీరు అందలేదు. సిబ్బందిని నియమించినప్పటికీ పంపిణీ జరగడం లేదు. దీంతో నగరవాసులు గుక్కెడి నీటి కోసం ఎదురు చూస్తున్నారు. ఓవైపు వర్షాలు పడే సమయంలో ఎండ తీవ్రత తగ్గకపోవడం, ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దీనికి తోడు తాగునీరు సరఫరా పాక్షికంగా ఉండడంతో ప్రజల కష్టాలు అన్ని ఇన్ని కావు. పాలకులు, అధికారులు స్పందించి త్రాగునీటి కష్టాల నుండి ప్రజలను గట్టెక్కించాలని కోరుతున్నారు. అత్యవసరమైన త్రాగునీటి సరఫరా చేసే కార్మికులు సమ్మె చేస్తుండడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. కార్పొరేషన్ అధికారులు ఇచ్చే షోకాజ్ నోటీసులకు ఎవరూ భయపడరని సిఐటియు నేత ముత్యాలరావు మండిపడ్డారు. తక్కెళ్లపాడు వాటర్ హెడ్ వర్క్స్ వద్ద ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె జరుగుతోంది. ఈ సందర్భంగా సిఐటియు నేతలు మాట్లాడుతూ జీవో నెంబర్ 36 ప్రకారం మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. గత 17 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలకు జీవోలు ఇవ్వాలని కోరారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులను నగరపాలక సంస్థ ఎన్నో ఇబ్బందులకు గురిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు పాల్గొన్నారు. శాంతియుతంగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి కార్మికుల మీద నగరపాలక సంస్థకు చెందినటువంటి కమిషనర్ గారు, అధికారులు షోకాజ్ నోటీసులు ఇస్తామని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేసే పని చేస్తూ ఉన్నారు. కార్మికులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కడుపు కాలి ఇబ్బందులు, కుటుంబాలను పస్తులు పెడుతూ మేము ఇక్కడ వచ్చి నగరపాలక సంస్థలో ప్రజలకి నీళ్ళు అందిస్తున్నాము. అట్లాంటి పరిస్థితుల్లో మా సమస్యల్ని పరిష్కారం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాల్సినటువంటి కమిషనర్ గారు ఆ పద్ధతుల్లో కాకుండా కార్మికుల్ని బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకని కమిషనర్ గారికి మేము ఒక్కడే చెప్పదలుచుకున్నాం, మీరు కార్మికుల శ్రేయస్సు కోరుకునేవారైతే కార్మికుల సమస్యలు పరిష్కారం దిశగా ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. జూలై 23, 24, 25 తేదీల్లో గుంటూరులో జరగనున్న భవన నిర్మాణ కార్మిక సంఘం 8వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా నేతలు పిలుపునిచ్చారు. పాతగుంటూరులోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో భవన నిర్మాణ కార్మిక సంఘం 8వ రాష్ట్ర మహాసభలకు ముఖ్య నేతలు రానున్నారని జిల్లా కార్యదర్శి దండా లక్ష్మీనారాయణ తెలిపారు. ఆ మహాసభల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన ఆహ్వాన సంఘం చైర్మన్ గా మేయర్ కోవెలమూడి రవీంద్ర వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ మహాసభల్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు ముఖ్య నేతలు రానున్నారని వెల్లడించారు. భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఈ కూటమి పాలకులు హామీ ఇచ్చి మరిచిపోయారని మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో స్థానికులకు పనులు కల్పించాలని కోరారు. గుంటూరులో జరగనున్న రాష్ట్ర మహాసభలను అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి శ్రీనివాసరావు, కాసింబలి, కోటేశ్వరరావు, దీవెన్ రావు, మస్తాన్, అక్కారావు తదితరులు పాల్గొన్నారు. నెల 23, 24 తేదీల్లో పాత గుంటూరులోని శ్రీకృష్ణ కళ్యాణ మండపంలో జరుగుతున్నాయి. ప్రధానంగా భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా 400 ప్రతినిధులు ఈ మహాసభకు హాజరవుతున్నారు. రాష్ట్ర కార్యదర్శితో పాటు ఆల్ ఇండియా కార్యదర్శి కూడా ఈ మహాసభలకు హాజరవుతున్నారు. ఈ 3 సంవత్సరాల కాలంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల మీద చేసిన కృషిని సమీక్షించి భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేయడం ఈ మహాసభల యొక్క ప్రత్యేకత. ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన మొదటి అడుగని చెప్పేసి సంబరాలు చేసుకుంటున్నారు. కానీ భవన నిర్మాణ కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని ఇంతవరకు అమలు చేయలేదు. అందుకని ఇచ్చిన హామీలు అమలు చేయడానికి కార్యాచరణ రూపొందించి భవిష్యత్ పోరాటాలు రూపొందించుకోవడం, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, అదేవిధంగా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు వీటి మీద చర్చించడం జరుగుతూ ఉంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డుని కొనసాగిస్తామని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న క్లెయిములను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ నేటికి అంటే ప్రభుత్వం ఏర్పడి 13 నెలలు అవుతున్నా ఈరోజు భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి ఎక్కడేసిన గొంగళ్ళు అక్కడనే ఉంది. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం
మంచి ప్రభుత్వం పేరుతోటి వీధి వీధిన వాడవాడలా ప్రచారం చేస్తూ ఉంది. కానీ భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి ఎక్కడా వాళ్ళకి సంబంధించిన సమస్యలు పరిష్కారం అయినట్లు కనిపించట్లేదు. అందుకని వెంటనే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డుని కొనసాగించాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న క్లెయిములను వెంటనే విడుదల చేయాలని. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో షెడ్యూల్ కులాల అభ్యున్నతిపై జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ గుంటూరు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో జరిగిన సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ, ఎస్పీ సతీష్ కుమార్, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిఆర్ఓ ఖాజావలి, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్ మీడియాతో మాట్లాడారు. షెడ్యూల్ కులాల వారికి అందాల్సిన పథకాలు సకాలంలో అందుతున్నాయా లేదా అనే అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించామని తెలిపారు. యువతకు ఉపాధి కల్పించేందుకు 5 కోట్ల వరకు హామీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్నామని చెప్పారు. తెనాలి ఘటన సుమోటోగా కమిషన్ తీసుకుందని, దోషులెవ్వరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. నేషనల్ ఎస్సీ మాకు ఒక 35 క్వశ్చన్స్ మేము బిఫోరే ఇస్తాం. దానికి జవాబు మాకు కలెక్టర్ గారు, ఎస్పీ గారు రెడీ చేసి ఉంచాలి. ఈడికి వచ్చినాక జనరల్ పిటిషన్స్ కూడా వస్తాయి. ఆ పిటిషన్ స్వీకరిస్తాం. దాని మీద యాక్షన్ మేము ఆఫీస్కి పోయిన తర్వాత మేము దానికి నోటీస్ జారీ చేస్తాం. మాకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, బ్యాంకర్స్ లోన్ల విషయం, 2 బ్యాక్లాగ్ కూడా పోస్టులు ఉంటే కూడా ఫిల్అప్ చేస్తా అని కూడా కలెక్టర్ గారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.